ఇంటింటి గృహలక్ష్మి అంకిత తులసితో మరి పండక్కి నగలు వేసుకోకపోతే ఇంట్లో వాళ్ళు అడుగుతారు కదా ఆంటీ అని అంటుంది. తన నగలు ఇస్తా అంటుంది తులసి. మనకి మనం సర్ది చెప్పుకుంటే అభి ఎప్పటికి మారతాడా ఆంటీ అంటుంది శృతి. ఇక దాంతో తులసి అభి కూడా వాళ్ళ నాన్నలాగానే తప్పులు ఎత్తి చూపిస్తే తట్టుకోలేడు, ఇంకా రెచ్చిపోతాడు అంటుంది తులసి. ఇక సీన్ కట్ చేస్తే లాస్య శృతిని ఆరేసి ఉన్న తన చీరలు తీసుకురమ్మంటుంది. దానికి తాను అంటుంది శృతి. వీరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తులసి మళ్ళీ ఇంటి కోడలవుతుంది అంటుంది శృతి. చూస్తుంటే అందరికీ అలాగే తీస్తాడేమో దర్శకుడు అనిపిస్తుంది కదూ. ఇక ఇదిలా ఉండగా కిచెన్లో అందరూ తులసి మీద ఎంతలా డిపెండ్ అవుతున్నారో వాళ్ళ మాటలను గుర్తు చేసుకుంటూ అక్కడ ఉన్న బౌల్స్ని తుడుస్తూ ఉంటుంది. ఇంతలో లాస్య వచ్చి హెల్ప్ చేయబోతే లాస్యతో ఎందుకు అలా అన్నావని అడుగుతుంది తులసి. దాంతో శృతి మౌనంగా ఉంటే ఇంకా ఎక్కువ చేస్తుంది. నేనైతే పడను, మీరు నాకు ఆంటీ కాదు అమ్మతో సమానం అంటుంది శృతి. ఇలా కాదు, ఎమోషనల్గా ట్రై చేయాలి అని ఏడుస్తూ నందు దగ్గరికి వెళ్తుంది లాస్య. నందు ఏమైంది అని అడగగా ఈ ఇంట్లో నాకు వాల్యూ లేదు, అందరూ నన్ను ఏదో ఒకటి అంటూ ఉంటారు అంటుంది. దాంతో నందుకి కోపం వస్తుంది. అది సరిపోదని నందుని కూడా తిట్టింది అని అబద్ధం చెప్పిద్ది. ఏమంది అంటే నువ్వు చేపల బుద్ధి అంట, నన్ను వదిలేస్తావని మళ్ళీ తులసి దగ్గరికి వెళ్తావని నోటికొచ్చినట్టు అంది అని చెబుతుంది ఏడుస్తూ. ఇక ఇంట్లో అందరూ నీ మాట వినేలా చేస్తా అంటాడు నందు కోపంగా. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ లాస్య శృతిని టీ తెమ్మంటే వెళ్ళి తెచ్చుకోమంటుంది శృతి. నందు ఎంట్రీ ఇచ్చి శృతిని తిడతాడు. ఎవరూ లేరు అని ఇంటి దాన్ని చేశామంటూ నానా మాటలు అంటాడు. ఇంతలో ప్రేమ్ కూడా ఇన్వాల్వ్ అయ్యి నందుకి లాస్యని మారమని చెప్పచ్చుగా అంటాడు. ఇలా గొడవ పెద్దది అవుతుంది. ఇక కమింగ్ అప్లో చూసుకుంటే నందు నీ వల్లే పిల్లలు పనికిరాని వాళ్ళయ్యారు, ఇప్పుడు చెప్పు తల్లిగా నువ్వు ఓడిపోయావా లేదా అని అడగగా తులసి ఏడుస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.